పోసాని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో పోసానిని మొదట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ డాక్టర్లు పోసానికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. పోసాని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో పోసానిని మొదట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ డాక్టర్స్ పోసానికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పోసానిని కడప రిమ్స్ కు తరలించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏంటి ఆయన ఆరోగ్య పరిస్థితి? శంకరి పోసాని కృష్ణమూర్తి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కడప రిమ్స్ కు తరలించారు. రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసానికి ఈరోజు ఉదయం నుంచి కొంత అస్వస్థతకు గురి కావడంతో మధ్యాహ్నం తర్వాత ఛాతీ నొప్పి కొద్దిగా వస్తుందని చెప్పి జైలు అధికారులు చెప్పడంతో అక్కడ నుంచి వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ కూడా చికిత్స నిమిత్తం మొత్తం అన్ని పరీక్షలు నిర్వహించారు. అయితే అక్కడ అన్ని నార్మల్ గా రావడంతో కొంత మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఎందుకంటే అది పిహెచ్సి సిహెచ్సి మాత్రమే ఉంటాయి అక్కడ. సో మెరుగైన వైద్యం కోసం అన్ని పరీక్షలు ఉండవు కాబట్టి కడప రిమ్స్ కు తరలించడం జరిగింది. ఇక్కడ రిమ్స్ కు వచ్చిన తర్వాత ప్రజెంట్ ఎమర్జెన్సీలో అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొన్ని పరీక్షలు హార్ట్ కు సంబంధించి అలాగే రక్త పరీక్షలతో అన్ని కూడా పరీక్షలు కొన్ని చేయడం చేశారు. అయితే కొన్ని చాలా వరకు మనకు తెలుసు నార్మల్ అని ఇప్పుడే తెలుస్తుంది. చాలా పరీక్షల్లో అన్ని నార్మల్ వచ్చినాయని తెలుస్తోంది. ఇక్కడ మరో కోణం కూడా వినిపిస్తుంది గవి. ఇక్కడ ఏంటంటే ఈ రోజు అక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వెళ్ళడం జరిగింది. వైసీపీ నేతలతో మాట నిన్నటి నుంచి కూడా వైసీపీ నేతలు అందరూ కూడా అతను సెంట్రల్ జైల్లో అతను జైలు పోకముందే అక్కడ రైల్వే కోర్టు చూసాం. మొన్న కోర్టు దగ్గర కావచ్చు, స్టేషన్ దగ్గర కావచ్చు, పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు, ఇక్కడ భారీ స్థాయిలో వైసీపీ నాయకులు వచ్చారు. ఈ రోజు కూడా అక్కడ మొత్తం రాజంపేట ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అక్కడ వెళ్ళి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వైసీపీ నేతలు ఎమ్మెల్యే వచ్చి బయటకు రాగానే తర్వాత ఇది బాగలేనట్టు వచ్చింది. సో స్వల్ప ఆసుపత్రికి గురి వచ్చింది. కానీ మరో కోణంలో కూడా ఇదంతా టాక్ అయితే ఉంది. ఈయన జైలు నుంచి బయటకు రావడానికే ఇదంతా ఒక ప్లాన్ అయితే చేశారనేది ఒక కోణంలో కూడా వినపడుతుంది. ఎందుకంటే అందులో నార్మల్ అన్ని పరీక్షలు కూడా నార్మల్ రావడంతో అదే ఆ కోణం కూడా ఉండొచ్చు అనేది ఒక కోణంలో అనుకుంటూ ఉన్నారు జనం అయితే. సో మొత్తం మీద అయితే అన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఈయన మాత్రం వాస్తవంగా మనం డాక్టర్ చెప్పడం జరిగింది. అక్కడ స్టేషన్లో ఓల్వార్పల్లి పోలీస్ స్టేషన్లో డాక్టర్ అక్కడ వైద్య సేవలు చేసినప్పుడు ఇతను గతంలో హైదరాబాద్లో హార్ట్ సమస్య ఉండేది. హార్ట్కు సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది హార్ట్కు సంబంధించి. అతను డైలీ టాబ్లెట్స్ వాడుతున్నాడు. అయితే ప్రస్తుతానికి అంత ప్రాబ్లం అయితే మేజర్ కాదని చెప్పి అప్పట్లోనే వైద్యులు చెప్పడం జరిగింది అక్కడ ఓల్వార్పల్లి పోలీస్ స్టేషన్లో. సో హార్ట్ సమస్య ఉంది కాబట్టి ఈరోజు హార్ట్ ప్రాబ్లం కొంచెం ఛాతీ నొప్పి వస్తుందని చెప్పి జైలు అధికారులు చెప్పడంతో వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తీసుకువచ్చారు. ఇక్కడైతే ప్రస్తుతం ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. డాక్టర్లు అందరూ కూడా హార్ట్ కు సంబంధించి ఇతర సమస్యలకు సంబంధించి ఏమైనా ఉన్నాయని అన్ని కోణాల్లో కూడా మొత్తం పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దాదాపుగా ఇప్పుడు చాలా పరీక్షల వరకు ఇప్పుడే రిజల్ట్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. దాదాపుగా అన్ని నార్మల్లో ఉన్నాయని తెలుస్తుంది. మళ్ళీ హార్ట్కు సంబంధించి ప్రజెంట్ ఇంకా చూస్తున్నారు హార్ట్కు సంబంధించి. సో ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఏదైనా చిన్న మేజర్ ఒకవేళ ఉంటే ఈ రోజు ఉండొచ్చు. లేదంటే దాదాపుగా అన్ని నార్మల్లో వచ్చాయి కాబట్టి ఈ రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.